హాయ్ అండి. నేను మీ మౌనిక సాయి. ఈరోజు మరి ఇంకొక కొత్త బజార్‌ని అయితే తీసుకొచ్చాను. తెలియని వాళ్ళకైతే కొత్తది, తెలిసిన వాళ్ళకైతే రొటీనే ఇంకా. ఇది ఎక్కడ వచ్చింది దేశీ బజార్ అనేసి అంటే జీఎస్ఎం మాల్‌లో ఉంది చందానగర్. ఇక్కడ మనకి అంటే ఈ మాల్‌లో ఈ ఫ్లియా బజార్ అన్నమాట ఇది. మాల్‌లో ఒక కాస్త ప్లేస్ తీసేసుకొని కొన్ని షాప్స్ అనేసి వస్తాయన్నమాట. నాకైతే ఇక్కడ ఈయన చూపిస్తున్నవైతే చాలా అంటే చాలా బాగా నచ్చాయి. ఇది రోజ్ వుడ్‌తో అలా చేశారంట. నేనైతే అసలు ఫస్ట్ చూడగానే నేను కంపల్సరీ దీంట్లో ఒకటైతే తీసేసుకోవాలి అన్నట్టే అనుకున్నాను. ఎందుకంటే చిన్నగా విగ్రహాలు పెట్టుకొని పూజ చేసుకోవచ్చు. చిన్న చిన్న గుడిలాగా మండపంలాగా ఉన్నాయి కదా. ఇంకా చాలామంది అయితే ఇంకా ఎడ్ల బండ్లను కూడా ఇష్టపడతారు. అంటే ఇప్పుడు మరుగున పడ్డాయి కానీ మనకు ముందు చూసినప్పుడు ఏమనిపించలే. కాకపోతే ఇప్పుడు చిన్న బొమ్మల రూపంలో వస్తే మాత్రం మనకి చాలా అంటే చాలా ఇష్టపడతాం కదా. అలా షోకేస్లో పెట్టుకోవడానికి కూడా చాలా అంటే లుక్గా బాగా కనిపిస్తాయి. డెకరేషన్ పర్పస్ హాల్లో కానీ అలా పెట్టుకోవచ్చు. డిఫరెంట్గా కనిపిస్తాయి. మళ్ళీ ఇంకా చిన్న కుంకుమ భరిణలాగా కనిపిస్తున్నాయి అక్కడ చూడండి. అంటే అది కూడా వుడ్తోనే ఇక్కడ ఉన్నాయి. టోటల్ అయితే వుడ్తో సంబంధించినవి, వుడ్తో చేసినవే. అయితే ఈ చిన్నపిల్లలు ఆడుకోవడానికి కూడా చిన్న రైలు బండి ఒకటి ఉంది. అంటే మనం అక్కడ దారం లాగా ఉంది కదా, ఆ థ్రెడ్ పట్టుకొని లాగితే పిల్లలకి ఇంకా ఎలాంటి దెబ్బ కూడా తెలియదు. అంటే మంచిగా ఇంకా పిల్లలు నోట్లో పెట్టుకున్నా కూడా బాగుంటాయి. మీన్స్ ఏటికొప్పాక బొమ్మల్లాగా ఈక్వల్ టు అన్నట్టు. పిల్లలు ఇంకా కీస్ చైన్స్ అయితే చాలా ఉన్నాయి. చిన్న చిన్నగా కొందరు ఇష్టపడతారు కదా, చిన్న డిఫరెంట్గా ఉండాలి కీ చైన్స్ కూడా. అలా ఉన్న వాళ్ళు కూడా తీసుకోవచ్చు అన్నమాట. ఇక్కడనైతే నేను ఇందులో మాత్రము తీసుకున్నది ఒకటి ఉంది. చాలా అంటే చాలా ఇష్టపడ్డ చూడగానే. అదైతే ఊయల. నేను మళ్ళీ చూపిస్తాను మీకు అది ఏంటి అనేది. అంటే శ్రీకృష్ణాష్టమి అప్పుడు కూడా మనం దానిని యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ కూడా వచ్చేసరికి అయితే డ్రెస్ మెటీరియల్స్ కూడా బాగానే ఉన్నాయి. ఇండియన్ ఎథ్నిక్ అన్నమాట. కాశ్మీరీ సిల్క్స్ బాగున్నాయి. అంటే కొంచెం సన్నగా ఉన్న వాళ్ళు వేసిన, ట్రెడిషనల్ లుక్ పరంగా వేసిన, అంటే ఇట్లా టెంపుల్స్కి వేసుకోవచ్చు. క్లాత్ కూడా చాలా బాగుంది. రీజనబుల్ ప్రైజెసే అనిపించాయి నాకు. ఎక్కువ అంటే ప్రైజెస్ కూడా అడిగాను, పెద్ద ప్రైజెస్ ఏం లేవు అనిపించింది. కలెక్షన్ మాత్రం చాలా అంటే చాలా బాగుంది. ఆల్ కలర్స్లలో అన్ని టాప్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి. చూడండి అక్కడ ఆయన చూపిస్తున్నాడు. చాలామంది అయితే ట్రై చేశారు, తీసుకున్నారు కూడా. ఇక్కడ నేను క్లాత్ కూడా చూపిస్తున్నాను. క్లాత్ ఇట్లా కొంచెం షైనీ రూపంలో వచ్చేసి మనకైతే క్లాత్ పరంగా కానీ అన్నిటి పరంగా కూడా బాగున్నాయి. ఆల్ సైజెస్ ఉన్నాయి. ఇంకా తీసుకోవచ్చు. ఒకటే ప్రైస్ అన్నమాట. అదే అడుగుతున్నాను నేను అక్కడ. ప్రైజెస్ కానీ ఇవన్నీ కానీ కాకపోతే రీజనబుల్ ప్రైజెసే అనిపించాయి. ఇక్కడ కూడా అన్ని కాటన్ కుర్తీస్ అయితే ఉన్నాయి. ఇక్కడ ప్రింటెడ్ మట్టుకైతే డిఫరెంట్గా ప్రింటెడ్ వేయాలి అనుకుంటే కూడా ఇక్కడ వేసుకోవచ్చు. 2 పీస్ సెట్స్ అలా ఉన్నాయన్నమాట. 3 పీస్ సెట్స్ అయితే నాకు కనిపించలేవు. 2 పీస్ సెట్స్ అయితే బాగానే ఉన్నాయి. ఆ తర్వాత ఇక్కడికి వచ్చేసరికంటే కిడ్స్ వేర్ కూడా ఉంది. చాలానే అంటే పిల్లలకి కొంచెం డిఫరెంట్గా ఏదైనా అకేషన్కి డిఫరెంట్గా తయారు చేయాలి అనుకుంటే మాత్రమైతే కొన్ని డిఫరెంట్గా అయితే ఉన్నాయి, బాగున్నాయి. ఇక్కడ కొన్ని హ్యాంగ్ అయితే చేశారు. హ్యాంగ్ చేసినవి కూడా చాలానే అంటే చాలా బాగున్నాయి అన్నమాట. నేనైతే ఒకటి డ్రెస్ అక్కడ హ్యాంగ్ చేసింది తనకి తీసి చూపించమన్నాను. గ్రీన్ కలర్ది బాగుంది. పిల్లలకి మామూలుగా చిన్నగా ఫోటోషూట్ ఏదైనా డిఫరెంట్గా చేయాలి అనుకుంటే 1 ఇయర్ బేబీస్కి, 2 ఇయర్స్ బేబీకి బాగుంది. ఇది కొంచెం లంబాడీ మోడల్లో వస్తుంది. క్యూట్గా ఉంది కదా, చూస్తే కూడా నాకు చాలా అంటే చాలా బాగుంది. ఆ కలర్కి కాంబినేషన్ కూడా చాలా బాగా సెట్ అయింది. తర్వాత ఇంకా మనకి మౌత్ ఫ్రెషనర్స్ బాగా అంటే బాగున్నాయి. ఇవి అంటే నాకు చాలా ఫేవరెట్ మౌత్ ఫ్రెషనర్స్. అంటే తీసుకుంటే కూడా అంటే మనం సోంపులాగా వాడుకోవచ్చు. కొంచెం ఫ్లేవర్స్ అనేటివి ఉంటాయి కదా, ఆ ఫ్లేవర్స్ బాగా అనిపిస్తాయి ఇట్లా చాలా. ఆ తర్వాత దాని పక్కకే ఇది అయితే స్టార్టింగ్ ఎంట్రీలోనే ఉంది. నేను ఈ తర్వాత షూట్ చేశాను. ఇక్కడ చిన్న బ్రాస్లెట్స్ డిఫరెంట్గా అంటే మనం వెస్ట్రన్ లుక్లో వేసుకున్నప్పుడు మాత్రం చాలా బాగున్నాయి. మొత్తం ఇక్కడ ఉంది మొత్తం బ్లాక్ పాలిష్ అన్నమాట. బ్లాక్ మెటల్తో చేసినవే. నేను కూడా ఇక్కడ ఒక 2 పీసెస్ అలా తీసుకున్నాను. మామూలుగా మనకి ఏదైనా చిన్నగా అకేషన్కి వెళ్ళినప్పుడు, షాపింగ్ పర్పస్ వెళ్ళినప్పుడు, బయట మూవీస్కి వెళ్ళినప్పుడు నార్మల్గా అయితే ఇట్లా పెట్టుకోవడానికైతే బాగున్నాయి. కలెక్షన్ అంతా అంటే అంత బాగుంది. రీజనబుల్ ప్రైజెసే ఉన్నాయి. మామూలుగా వాళ్ళు స్టోర్ వచ్చి పెట్టడంలో వాళ్ళకు కూడా కొంచెం ఉండాలి కదా, అలా కాస్ట్లో ఉన్నాయన్నమాట. తీసుకోవచ్చు. బట్ మనకి ఇది కొంచెం నాకు డిఫరెంట్గానే అనిపించింది. చూడండి ఇక్కడనైతే
మళ్ళీ రింగ్స్ కూడా ఉన్నాయి. రొటీన్ ఇంకా రింగ్స్ అంటే రింగ్స్ ఎక్కువ ఇష్టపడ్డ వాళ్ళైతే తీసుకోవచ్చు. ఇక్కడనైతే మనకి ఇంకా 3 టైప్స్ అంటే ఇవి ఇక్కడ మనం ఇయర్‌కి పెట్టుకుంటాం కదా! అవి కాంబినేషన్స్‌తో ఇచ్చారు. నేనైతే ఇలా ఒకటైతే ఇది కాకుండా ఇంకొకటైతే తీసుకున్నాను. చూడ్డానికైతే చాలా అంటే చాలా బాగుంది అది. చిన్నగా బటర్‌ఫ్లైస్ లాగా చిన్న స్టోన్ లాగా వచ్చింది. స్టార్స్ లాగా వచ్చింది. ఇది నేను తీసుకుంది. చూడ్డానికి కూడా అంటే 3 పీస్ ఇట్లా పెట్టుకుంటే కూడా లుకింగ్ అయితే బాగా కనిపిస్తదన్నమాట. ఇంకా వెరైటీస్ అయితే చూసాను. ఇక్కడ అన్నీ ఇవి మనకు నోస్ పిన్స్ ఉన్నాయి. నోస్ పిన్స్‌లలో వెరైటీస్ అయితే బాగున్నాయి. మనం లంగా ఓణి వేసుకున్నప్పుడు గానీ, అలాంటప్పుడు కూడా పెట్టుకోవచ్చు. డిఫరెంట్‌గా ఉన్నాయి. నేను ఇంకా ఒక్కొక్కటి అంటే చాలా వెరైటీస్ ఉన్నాయి. మామూలుగా ఒక 2, 3 వెరైటీస్ అయితే మీకు చూపించాను. మనకు కావాలి అనుకుంటే మాత్రం చాలా ఓపికగానైతే వెతుక్కోవాలి. ఇంకా మనకు కలెక్షన్ అయితే బాగా అంటే బాగా దొరుకుతుంది నోస్ పిన్స్‌లలోనైతే. చూస్తున్నారు కదా మీరే. ఇంకా చాలా అంటే చాలా మనం ట్రెడిషనల్‌గా రెడీ అయినప్పుడు కానీ, లేదు అనంటే డిఫరెంట్ లుక్‌లో రెడీ అయినప్పుడు కానీ, లంగా ఓణీస్‌లో అప్పుడు మాత్రం చాలా అంటే చాలా బాగా కనిపిస్తాయి. ఇవైతే నార్మల్‌గా సెట్స్ ఉన్నాయి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కూడా తీసుకోవచ్చు. ఇక్కడ ఇవి చూపిస్తున్నాను నెక్ సెట్స్ అన్నమాట. సింపుల్గా రెడీ అయినప్పుడు మాత్రం చాలా అంటే చాలా బాగుంటాయి. నాకు నచ్చాయి ఇవి. కాకపోతే నా దగ్గర ఆల్రెడీ 2, 3 ఉన్నాయి అనేసి అయితే నేను తీసుకోలేను. నేను తీసుకుంది మాత్రం ఇయర్ టాప్స్ అయితే తీసుకున్నాను. బాగా అనిపించాయి చూడ్డానికి. అంటే నేను ఆ లెవెల్ నాకు ఇట్లా ఉంటాయి కాబట్టి నేను పెట్టుకోవడానికి మాత్రం చాలా అంటే చాలా బాగా అనిపించాయి. ఇక్కడనైతే నేను వీటినైతే పర్చేస్ అయితే చేశాను. నార్మల్‌గా ఇవి మౌత్ ఫ్రెషనర్స్. డిఫరెంట్‌గా అంటే మనకి టేస్ట్ కావాలి అనుకున్న వాళ్ళు మాత్రమైతే వీటిని తీసుకోవచ్చు. మనం మామూలుగా సోంపుకి బదులైతే వాడుకోవచ్చు. ఇందులో ఎక్కువ మట్టుకైతే బుక్స్‌కి సంబంధించినయితే చాలా ఉన్నాయి. బుక్ మేళా అనైతే అనొచ్చు. అన్ని రకాల బుక్ ఇక్కడైతే వీడు ఏమంటున్నాడంటే నాకు చాలా బాగా అనిపించింది. నేను ఈ బుక్ తీసుకొని చదువుతా అనేసి అంటున్నాడు. ఎంత క్యూట్‌గా అనిపించిందో. అమ్మ చిన్నప్పటి నుండి బుక్ అలవాటు ఉందా అసలు గ్రేట్ అనేసి అనిపించిందన్నమాట. వాడు అక్కడ ఇంకా వేరే ఏం కొనుక్కోను అంటున్నాడు. బుక్సే కావాలన్నాడు. అయితే చాలా బాగా అనిపించింది. మళ్ళీ ఇక్కడనైతే కొన్ని బుక్స్ అయితే చూసాను. కానీ నేనేం తీసుకోలేను. నార్మల్‌గా అయితే చాలా అంటే చాలా ఉన్నాయి మనకి. నాలెడ్జ్‌కి సంబంధించింది కావచ్చు, చిన్న చిన్న భగవద్గీత బుక్స్ కావచ్చు, మన పురాణాలకు సంబంధించినవి ఇవన్నీ చాలా అంటే చాలా ఉన్నాయి. డిస్ప్లే కాస్ట్ కూడా ఎక్కువేం లేదు. యాక్చువల్లీ బుక్‌కి కాస్ట్ ఎక్కువ ఎప్పుడూ ఉండదు. చాలా తక్కువగా ఉంటాయి. ఇంగ్లీష్‌కి సంబంధించినరీస్ అలా ఇంకా ఇంగ్లీష్ నేర్చుకోవాలి అనుకుంటే అలాంటి బుక్స్ కానీ, మామూలుగా ఒక మనిషి గురించి మనం తెలుసుకోవాలి అంటే మన గుడ్ హ్యాబిట్స్, మిగతావి ఇంకా మనకు అప్పటి వాళ్ళ గురించి తెలుసుకోవాలి అనుకుంటే కూడా ఫ్రీడమ్ ఫైటర్స్ గురించి అలాంటివి కూడా చాలా అంటే చాలా ఉన్నాయి. బుక్ వల్ల మనం చాలా అంటే చాలా తెలుసుకుంటాము. ఇప్పుడంటే మొబైల్స్ వచ్చి కానీ మనం ఇంకా బుక్స్ ఎక్కువ చదవలేం కానీ అయినా బుక్ లవర్స్ చాలా ఉన్నారు. అలాంటి వాళ్ళు కూడా ఇంకా బుక్స్ ఇప్పటికీ చదువుతూనే ఉన్నారు. కొందరు మాత్రం మామూలుగా మొబైల్లో సెర్చ్ చేసి తెలుసుకుంటున్నారనమాట. ఇదైతే హిడెన్ హిందూ బుక్. అందులో మరి ఏముందో ఒకసారి అయితే తెలుసుకోవాలి ఏంటి అనేది. మళ్ళీసారి వెళ్ళినప్పుడైతే నేను కలెక్షన్ అది తీసుకోవాలి. ఇటైతే చిన్నపిల్లల బుక్స్ అన్నమాట. చిన్నపిల్లలకి చందమామ కథలు అనేసి అందులో ఇంకా చాలా ఉన్నాయి. చందమామ కథలలోనే వెరైటీస్ బుక్స్ ఉన్నాయి. ఇంకా కిడ్స్కి యూజ్ అయ్యే బుక్స్ అయితే బాగున్నాయి. ఇంకొకటి మహాభారత స్టోరీస్ అయితే ఎలా ఉన్నాయంటే పిక్చర్స్తో ఉన్నాయి. పిల్లలకి ఈజీ వేలో అర్థమయ్యేలాగా ఈజీ వేలో మనం పిల్లలకి కన్వర్ట్ చేయొచ్చు అనమాట. ఇది ఇలా అనేసి. ఎందుకంటే ఎక్కువ ప్రాక్టికల్గా వాళ్ళకి తెలవాలి అనేసి అంటే ఇలాంటివే బెటరు. ఎప్పుడైతే మనం పిక్చర్స్తో పిల్లలకి చూపిస్తామో అలాంటప్పుడే మనము వాళ్ళకి ఈజీగా కన్వర్ట్ చేయగలము. వాళ్ళకి కూడా ఈజీగా యాక్సెప్ట్ చేసుకోగలుగుతారు అనమాట. ఓహో ఇది ఇలానా, మన పురాణాస్ ఇదే అనేసి. అంటే ఒక పురాణ అనేసి అంటలేను నేను. ఏ విషయమైనా కూడా నార్మల్గా అయితే ఇప్పుడు మనం ప్రాక్టికల్గా చూపిస్తేనే ఎవరికి చిన్నపిల్లలు కానీ పెద్దవాళ్ళకు కూడా ప్రాక్టికల్గా ఏదైనా చూపిస్తేనే అది అర్థమవుతుంది. ఏదైనా చెప్తే ఒక విధంగా చూపిస్తే ఒక విధంగా ఉంటాయి. మళ్ళీ ఇక్కడికి వచ్చేసరికంటే ఇక్కడ వుడెన్ స్పూన్స్ ఉన్నాయి. వీటిని కూడా అంటే ఇప్పుడు ఎక్కువ ప్లాస్టిక్ బదులు వీటిని యూజ్ చేస్తున్నారు కదా, అలాంటి ఇక్కడ ప్రైజెస్ కూడా ఉన్నాయి. ఒకసారి చూడండి. తర్వాత చిన్నపిల్లలకి కోమ్స్, మనకి కూడా నీమ్ కోమ్స్,
అలాంటివి ఉన్నాయి. ఇవి ఎందుకో డెకరేషన్ పర్పస్‌లో చాలా బాగా అనిపించాయి నాకు ఇక్కడ. వీటిని చూసాను. అంటే వాల్స్‌కి అక్కడక్కడ పెట్టొచ్చు కదా అనేసి అయితే నేనైతే తీసుకున్నాను. ఒకటి పికాక్ ఒకటి, ప్యారెట్‌ది ఒకటి తీసుకున్నాను. హ్యాంగ్ చేయొచ్చు అక్కడక్కడ వాల్స్‌కి. డిఫరెంట్‌గా అనిపించింది అయితే వీటినైతే తీసుకున్నాను. ప్రైజెస్ కూడా చాలా రీజనబులే అనిపించాయి. దాంట్లో చూసి ఇంకా డెకరేషన్ పర్పస్ అయితే నాకు కొంచెం అవి పెట్టుకుంటే బాగుంటాయి అనేసి పికాక్ అయితే ప్యారెట్ అయితే తీసుకున్నాను. ఇంకా తీసుకునే వాళ్ళకి ఇక్కడ చాలానే ఉన్నాయి. వుడెన్కి సంబంధించి ఉన్నాయి ఇక్కడ మొత్తము. కృష్ణుడికి సంబంధించిన అయితే చాలా అంటే చాలా ఉన్నాయి. అందులో ఇక్కడ చూడండి ఒక్కొక్కటి ఒక్కొక్కలాగా అన్నట్టు ఉన్నది. అంటే కృష్ణుడికి సంబంధించిన చాలా పిక్స్ అయితే ఉంటాయి కదా, అలాంటివి అయితే ఇక్కడ చాలానే ఉన్నాయి. మనం వెతికి తీసుకోవాలి ఇంకా అంతే. డిఫరెంట్ అయితే చాలా ఉన్నాయి. శంకరుడికి సంబంధించింది కానీ, ఇక్కడ ఎనిమల్స్కి సంబంధించింది కానీ, బర్డ్స్కి సంబంధించినవి కానీ, ఉమెన్కి సంబంధించినవి కానీ అలా అయితే డిఫరెంట్గా ఉన్నాయి. కొంచెం హౌస్కి మనం కొంచెం డిఫరెంట్ లుక్ రావాలి, లేదు ట్రెడిషనల్ లుక్ రావాలి, అలాంటి లుక్ కావాలనుకున్న వాళ్ళు మాత్రం ఇక్కడ అంటే మనం ఒకటి తీసుకుంటే దాన్ని ఎలాగా వాల్కి డెకరేట్ చేయాలి అనేసి థాట్స్ ఉంటే మాత్రం తీసుకోవచ్చు. అంటే ఒక చిన్న దానికి కూడా మనం ఒక డెకరేషన్తోని ఒక పెద్దగా అంటే అరే ఇది ఇంత బాగుందా అనేలాగా కూడా క్రియేటివిటీతో తీసుకురావచ్చు. అందుకే నేను ఇది తీసుకున్నాను అనమాట. ఇంకా చూస్తున్నాను, 2 అయితే సెలెక్ట్ చేశాను. ఇంకా డిఫరెంట్గా ఏమున్నాయి అని చూసేసరికంటే ఇంకా నాకు ఇవి 2 నచ్చాయి. ఇవి 2 అయితే తీసుకున్నాను. సేమ్ కూడా తీసుకోలేను, ఎందుకంటే అక్కడక్కడ ప్లేస్ చేద్దాము అనేసి అయితే అలా డిఫరెంట్గానైతే తీసుకున్నాను. చిన్నగా ఇదైతే హాట్ వాటర్ ప్యాక్ అంట. చిన్నగా క్యూట్గా బాగా అనిపించింది. మనం చిన్నగా ఎక్కడైనా మెడ దగ్గర కానీ నొప్పి నెక్ పైన అండ్ మనకి హెడేక్ వచ్చినప్పుడు కొందరు హాట్ వాటర్ ప్యాకెట్ అయితే యూజ్ చేస్తారు కదా, అలాంటిది మనం కూడా తీసుకోవడానికి అయితే ఉండే అక్కడ. అండ్ మొబైల్ యాక్సెసరీస్ అయితే అలా ఉన్నాయి. కొందరు పౌచెస్లలో డిఫరెంట్గా చూస్తారు కదా, పౌచెస్ కూడా అలా ఉన్నాయి. తీసుకున్న వాళ్ళైతే తీసుకుంటున్నారు. ఇంకా కొన్ని అయితే ఇటు సైడ్ వచ్చేసరికంటే ప్లాజోస్ ఉన్నాయి. కొంచెం డిఫరెంట్గా వర్క్తోని అయితే నార్మల్గా కుర్తీస్ లాగా ఉన్నాయి అండ్ లాంగ్ టాప్స్ లాగా కూడా ఉన్నాయి. ఇలా అయితే నేనైతే 3 తీసుకున్నాను. 1003 అంటే నేను తీసేసుకున్నాను. క్లాత్ కూడా బాగుండే, క్లాత్ బాగుందనే తీసుకున్నాను. మట్టుకైతే డిఫరెంట్గా కొంతమందికి కొంచెం డిఫరెంట్ ప్యాటర్న్ వేయాలి అనిపిస్తుంది అనమాట. నార్మల్గా రొటీన్గా కాకుండా కొంచెం ఫ్లవర్స్ లాగా కానీ, కొంచెం మనకి యోగ్ పార్ట్లో డిజైన్తో కావాలి అనుకుంటే కూడా అలాంటి వాళ్ళు కూడా ఇంకా ఇక్కడైతే ప్రిఫర్ చేయొచ్చు. క్లాత్ మట్టుకైతే బాగుంది. నార్మల్గా అయితే ప్లాజోస్ కూడా నాకు రీజనబుల్ అనిపించాయి ప్రైస్ మట్టుకైతే. చూసాను 3 పీసెస్ అయితే నేను తీసుకున్నాను అన్నమాట. ఇక్కడ చూస్తున్నారు, అమ్మాయి చూస్తుంది కదా, ఈ బాగున్నాయి బట్ నాకు ఆల్రెడీ ముందు ఉంది, అందుకే నేను ఇది తీసుకోలేదు. ఇక్కడ చూడండి, ఇదే క్లాత్ నేను చూస్తున్నాను అనమాట. దీంట్లో ఒకటే కాదు, చాలా అంటే చాలా వెరైటీస్ క్లాత్స్తో ఉన్నాయన్నమాట. ఇంకా నార్మల్గా నేను అంటే ట్రాన్స్పరెంట్గా ఉండేటట్టు కాకుండా కొంచెం క్లాత్ అనేది దట్టంగా ఉండేటట్టు అయితే తీసుకున్నాను. ఇక్కడ తీసుకున్నాయి అన్నమాట. ఇవి 3 అన్నమాట. కలర్స్ కూడా కొంచెం పేస్టల్లోనే తీసుకున్నాను. కొంచెం ప్యాటర్న్ అనేది డిఫరెంట్గా ఉండేటట్టు అయితే తీసుకున్నాను. 1000కి 3 అయితే ఇచ్చారు. ఇంకా మామూలుగా ఎక్కువ తీసుకుంటే తక్కువ చేస్తుండే కావచ్చు, కానీ నేను ఇంకేం అడగలేదు. మామూలుగా అయితే వాళ్ళు 1000కి 3 అయితే అన్నారు కాబట్టి ఇంకా నేనైతే క్లాత్ బాగుంది. నార్మల్గా కొంచెం ట్రాన్స్పరెంట్ ఉంటే తక్కువ కాస్ట్ కూడా ఉంటాయి కావచ్చు, బట్ కొంచెం క్లాత్ బాగుంది కాబట్టి నేను తీసేసుకున్నాను. ఇక్కడ బాగా అనిపించింది అయితే. తర్వాత ఇక్కడనైతే మొత్తం ఖాదీకి సంబంధించిన శారీస్ అయితే ఉన్నాయి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే ఇక్కడ తీసుకుంటారు. కొంచెం డిఫరెంట్గానే అనిపించింది కలెక్షన్ అయితే. శారీస్ మటుకైతే చాలా బాగా అనిపించాయి. నెక్స్ట్ ఇక్కడికి వచ్చేసరికి అయితే ఇయర్ టాప్సే ఇక్కడ కూడా, కాకపోతే ఇది మనకి రోజ్ గోల్డ్లో కానీ అలా ఉన్నాయన్నమాట. బ్యాంగిల్స్ కానీ, లాంగ్ ఇయర్ రింగ్స్ కానీ, నార్మల్గా స్టర్డ్స్ కానీ అలా ఉన్నాయి. డిఫరెంట్గా లుక్ కావాలనుకున్న వాళ్ళు కూడా ఇక్కడ తీసుకోవచ్చు. నాకు ఇంకా నేను తీసుకోలేను. నార్మల్గానైతే ఆల్రెడీ 2-3 పర్చేజ్ చేశాను కాబట్టి, ఇంతకుముందు కూడా నేను షాపింగ్ చేసి తీసుకున్నాను కాబట్టి ప్రజెంట్ అయితే నేను ఇక్కడ తీసుకోలేదు. బట్ కలెక్షన్ మాత్రం చిన్న పిల్లలకి కూడా ఇయర్ టాప్స్, స్టర్ట్స్ లాగా
చాలా అంటే చాలా బాగున్నాయి. చిన్న నెక్ సెట్ లాగా మామూలుగా ఇప్పుడు వస్తున్నాయి కదా, ఆ డిఫరెంట్ లుక్లో కూడా చాలానే ఉన్నాయన్నమాట. బ్యాంగిల్స్ పార్టీ వేర్లో ఉన్నాయి, స్టోన్స్ మోడల్లో ఉన్నాయి. అలాంటి వాళ్ళు కూడా ఇక్కడ తీసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసరికంటే ఇంకా మొత్తం మనకు బ్యాంగిల్ ఐటమ్ ఉంది ఇటు సైడ్ అంతా. క్లిప్స్లో మోడల్స్ చాలామంది తీసుకున్నారు. మోడల్స్ చాలా ఎక్కువగా ఉన్నాయి, ఒకటే దగ్గర క్లిప్స్ డిఫరెంట్గా దొరుకుతున్నాయి అనేసి అయితే తీసుకున్నారు. ఇదైతే మొత్తం బ్యాంగిల్ ఐటమ్ వచ్చేసి రబ్బర్ బ్యాండ్స్ కానీ, ఇంకా నెక్స్ట్ క్లిప్స్ అయితే కొన్ని ఎలా ఉన్నాయి అంటే హెయిర్కి డ్యామేజ్ అవ్వకుండా అలాంటి క్లాత్తో ఉన్నాయన్నమాట. నార్మల్గా మనకి హెయిర్కి సంబంధించిన యాక్సెసరీస్ అలా అయితే ఉన్నాయి. చిన్నపిల్లలకి చిన్న హెయిర్ స్టైల్ చేసినప్పుడు అయితే చిన్న క్లిప్స్ పెట్టడానికి అలా ఉన్నాయన్నమాట. మామూలుగా ఇవి ఎక్కడైనా దొరుకుతాయి ఈ వీటికి సంబంధించినవి మాత్రం. బట్ ఈ స్టాల్ కూడా ఇక్కడ ఉంది. చిన్నపిల్లలకి నార్మల్ బ్రాస్లెట్ టాయ్స్తో వచ్చినవి ఉన్నాయి చిన్న చిన్నగా. అలాంటివి అయితే ఇక్కడ తీసుకోవచ్చు. అంటే మనకు ఒకటే చోట అయితే ఇవన్నీ దొరుకుతాయి అన్నమాట. అలా కూడా పర్చేస్ చేయొచ్చు. నెక్స్ట్ దీని పక్కకున్న స్టాల్ వచ్చేసి అయితే డ్రెస్ మెటీరియల్స్, టోటల్ మెటీరియల్సే ఉన్నాయి. మనకి ట్రెడిషనల్ లుక్ కావాలి ఎక్కువగా వేసే వాళ్ళు మాత్రం కళ్ళు మూసుకొని ఇక్కడ తీసుకోవచ్చు. డిఫరెంట్ కలెక్షన్ ఉంది, చాలా అంటే చాలా కలెక్షన్ ఉంది ఇక్కడ. మనం వెతకడమే ఆలస్యం, చాలా అంటే చాలా ఉంది కాటన్గా. నేను కాటన్ది కూడా చూసాను, అంటే క్లాత్ మట్టుకైతే బాగుంది. తీసుకునే వాళ్ళు కూడా తీసుకోవచ్చు ఇక్కడ. కొంచెం పేస్టల్స్లో తీసుకోవాలనుకున్నా కూడా తీసుకోవచ్చు. డార్క్ కలర్స్లో పెయింట్ లాగా వచ్చి ఉన్నాయి. ఇంకా సెల్ఫ్గా కొంచెం వర్క్ వచ్చి ఉంది. యోక్ పార్ట్లో డిజైన్స్ వచ్చి ఉన్నాయి. పార్టీ లుక్లో ఉన్నాయి. ఇలా ఉన్నాయి. కొంచెం పార్టీ లుక్లో కూడా చాలా బాగా అనిపించాయి. వీ నెక్తో యోక్ పార్ట్లో డిజైన్ అండ్ ఆల్ ఓవర్ డిజైన్ అలా కూడా చాలా అంటే చాలా ఎక్కువగా ఉన్నాయన్నమాట. నాకైతే ఈ వైట్ డ్రెస్ అయితే బాగా నచ్చింది. నేను ఎక్కడికి వెళ్ళినా ఫస్ట్ ప్రిఫర్ చేసేది అయితే వైటే. బట్ ఇది స్టిచ్ చేసినాక మాత్రం హెవీ లుక్ ఉంటుంది. సింగిల్గా మనం దుపట్టా వేసేసుకొని ఈ డ్రెస్ వేసుకుంటే మాత్రం చాలా అంటే చాలా బాగుంటుంది ఈ డ్రెస్ పైకి. దీని పక్కకు వచ్చే స్టాల్ వచ్చేసి మనకి ఇంకా చిన్నగా మినియేచర్స్తో చేసిన పసుపు కుంకుమ ప్యాకెట్స్ అనమాట. బట్ అవి కూడా ఇప్పుడు సింపుల్గా కాకుండా చిన్నగా మనకి ఒక ఇమేజ్తో ఇస్తున్నారు కదా, అది ఇంకా డిఫరెంట్ లుక్ అనమాట. బాగా అంటే బల్క్గా తీసుకుని అయితే తక్కువ ప్రైజెసే ఉన్నాయి. నార్మల్గా సింగిల్గా తీసుకుంటే 20 రూపీస్ సంథింగ్ ఏదో అన్నారు. నాకైతే ఎంత క్యూట్గా అనిపించాయో, కృష్ణుడిది కానీ చిన్న శివుడిది ఎంత బాగుంది ఇది. అలాంటివి అయితే ఇంకా వెతుక్కుంటేనైతే ఫుల్ మోడల్స్ మనం వెతుక్కోవాలి అంతే. ఇంకా ఇవి వచ్చేసరికి అయితే ఫ్రిడ్జ్ స్టిక్కర్స్ అనమాట. మన ఫ్రిడ్జ్ కానీ బీరువా కానీ ఎక్కడైనా పెట్టుకోవచ్చు. కానీ ఫినిషింగ్ మాత్రం అసలు ఎంత బాగున్నాయో. ఇవైతే మొత్తం ఇక్కడ మనకి ఇక్కడ చెక్క పొట్టుతో చేశారు. వరి పొట్టు, కాఫీ పొట్టు అండ్ వెదురు పొట్టుతో తయారు చేసేబడిన ఉత్పత్తులు అంటాయి ఇవి. అన్ని గ్లాసెస్ కానీ ఇప్పుడు నార్మల్గా ప్రతి ఒక్కరు అయితే ప్రిఫర్ చేసేది ప్లాస్టిక్ని ఎక్కువ అవాయిడ్ చేస్తున్నారు. ఇలాంటి వాటి డిఫరెంట్గా వీటితో ఒకసారి ట్రై చేద్దాము అనేసి డిఫరెంట్గా న్యాచురల్గా ఏది వస్తుందో వాటితో అయితే డిఫరెంట్గా మనం గ్లాసెస్ కానీ బౌల్స్ కానీ కొందరైతే ప్రిఫర్ చేస్తున్నారు. ఇక్కడ మనకు శాంపుల్స్ కూడా అక్కడ పెట్టారు, వీటితో ఇవి తయారు చేసాము అనేసి. బాగున్నాయి కదా బౌల్స్ కూడా డిఫరెంట్గా ఉన్నాయి. ఇక్కడ వచ్చేసి అయితే నార్మల్గా కీ చైన్స్, ఇంకా ఈ పిల్లలకి ఇంట్రెస్ట్ చూపిస్తారు కదా, అలా ఇంకా పిల్లలు యూజ్ చేసేటట్టయితే ఉన్నాయి. చిన్న చిన్న టాయ్స్గా ముద్దుగా ఉన్నాయి. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అని అనుకుంటున్నాను. నా ఛానల్ని అయితే షూర్గా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం అయితే కామెంట్ చేయండి.